పాపం ప్రారంభించింది ఎక్కడ ముగుస్తుందని చెప్పాను? మరణానికి ముగుస్తుంది కదా. పాపానికి జీతం మరణం. మన పాపం మనల్ని మరణంలోగా నడిపించే వరకు, మరణాన్ని దగ్గరికి నడిపించేలోగా దేవుడి మధ్యలో మనకు ఒక ఛాన్స్ ఇస్తాడు. చాలా ఛాన్స్లు ఇచ్చే ఉంటాడు, చాలా వాక్యాల ద్వారా నిన్ను మాట్లాడే ఉంటాడు. ఆ ఛాన్స్ ఏంటో తెలుసా? రిపెంటెన్స్, పశ్చాత్తాపడు. నువ్వు చేసిన పాపం నిన్ను పట్టుకుని నీ జీవితం ఏ గమ్యం లేకుండా నాశనం అయిపోకముందే ఈ మధ్యలోనే దేవుడు ఈరోజు నీకు ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాడు. ఈరోజు నీకు ఛాన్స్ ఇస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన నువ్వు పరిశుద్ధుడు అని కాదు, నువ్వు చేసిన ప్రతి పాపం తెలుసు, రహస్య పాపం తెలుసు, బహిరంగ పాపాలు తెలుసు, ఎవ్వరికి చేయకుండా నువ్వు నడిపిస్తున్న ప్రతి కార్యక్రమము తెలిసిన దేవుడు ఈరోజు నీకు ఛాన్స్ ఇచ్చి ఏమంటున్నాడో తెలుసా? పశ్చాత్తాపపడు. ఇంకెన్ని రోజులు ఆ పాపంలో ఉండిపోతావు? ఎన్నిసార్లు చెప్పినా వినని వాడు హఠాత్తుగా మరణిస్తాడు. హఠాత్తుగా వాళ్ళ జీవితం అస్తవ్యస్తం అయిపోద్ది. హఠాత్తుగా ఏం జరుగుతుందో తెలీదు. హఠాత్తుగా అవమానాలు, నిందలు అందరూ అసహించుకునే జీవితంలాగా మారిపోతూ ఉంటుంది. ఆ రోజు రాకముందే, అవన్నీ నీ జీవితంలో నువ్వు ఎదుర్కోకముందే దేవుడు నీకు ఛాన్స్ ఇస్తూ ఉన్నాడు పశ్చాత్తాపపడమని.